నమస్కారం సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో పిల్లల్లో కామెర్లు ఎప్పుడు ప్రమాదం, సుదీర్ఘ పని గంటలతో మెదడులో మార్పులు, మతిమరుపుతో బాధపడుతున్నారా, వెన్ను సర్జరీతో కాళ్ళు చేతులు చచ్చిబడిపోతాయా, ఇంకా హెల్త్ కామెర్లు నిజానికి పెద్ద జబ్బేం కాదు. మన కాలేయంలో తలెత్తిన సమస్య తాలూకా ఒక సంకేతం మాత్రమే. పెద్దల్లో అయితే వారం 10 రోజుల్లో వాటంతటా అవే తగ్గిపోతూ ఉంటాయి. అయితే చిన్నారులో మాత్రం కామెర్ల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇమ్యూనిటీ ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందకపోవడంతో పిల్లల్లో కామెర్లనేవి కొన్నిసార్లు లేనిపోని సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటాయి. మూత్రం పచ్చగా వస్తున్నా, కళ్ళు గోళ్లు పచ్చగా మారిపోతున్నప్పుడు ఆలస్యం చేయకుండా పిల్లలకు తగిన వైద్యం అందేలా చూడాలని చెబుతారు డాక్టర్లు. పిల్లల్లో కామెర్ల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో కామెర్లు అనేది సాధారణంగా ప్రసవం జరిగిన 2వ రోజు నుంచే మొదలవుతుంది. సహజంగా 80% మంది పిల్లలకు పుట్టిన వెంటనే కామెర్లు వస్తాయి. ఆ తర్వాత 3 నుంచి 5 రోజుల్లో కామెర్లు పెరిగి వారాంతంలోకి తగ్గిపోతాయి. పసికందుల్లో పుట్టుకతో తలెత్తే అధిక శాతం కామెర్లకు చికిత్స అవసరం ఉండదు. స్వతహాగానే కామెర్లు తగ్గిపోతాయి. పసికందులో కనిపించే కామెర్లు పెద్దల కామెర్ల లాంటివి కావు. ఈ కామెర్లకు కాలేయంతో సంబంధం ఉండదు. పుట్టిన వెంటనే పరిస్థితులకు అలవాటు పడే క్రమంలో పసికందుల శరీరంలో జరిగే మార్పుల ఫలితంగానే కామెర్లు కనిపిస్తుంటాయి. కాబట్టి సాధారణంగా చికిత్సతో పని లేకుండానే వారంలోగా కామెర్లు సర్దుకుంటాయి. కానీ కొందరు పిల్లల్లో కామెర్లు విపరీతంగా వస్తాయి. ఇలాంటి కామెర్లకు చికిత్స చేయాల్సి ఉంటుంది. అప్పుడే పుట్టిన పిల్లల్లో బిలిరుబిన్ లెవెల్స్ బ్లడ్లో ఎక్కువగా ఉండటం వల్ల అది జాండీస్ లాగా మేనిఫెస్ట్ అవుతుంది. దీనికి మెయిన్ రీజన్ న్యూబార్న్స్లో లివర్ కంప్లీట్గా డెవలప్ అవ్వకపోవటం. సో ఈ ఇమ్మెచ్యూరిటీ వల్ల లివర్ బిలిరుబిన్ని హ్యాండిల్ చేయలేదు. సో దీనివల్ల అప్పుడే పుట్టిన పిల్లల్లో జాండీస్ కామన్గా ఉంటుంది. ఈ కండిషన్ యూజువల్గా 1 వీక్ ఆఫ్ లైఫ్కి దానంతట అదే సబ్సైడ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద నార్మల్ న్యూబార్న్స్లో అండ్ 80% ఆఫ్ ప్రీటర్మ్ బేబీస్లో న్యూబార్న్ జాండీస్ చూస్తాము. మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్ బ్లడ్ గ్రూప్ ఇన్కంపాటబిలిటీ. మదర్ బ్లడ్ గ్రూప్ RH నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అయ్యి బేబీది RH పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అయినా, లేదా మదర్ బ్లడ్ గ్రూప్ O అయ్యి బేబీ బ్లడ్ గ్రూప్ A, B ఆర్ AB అయినా సో రిస్క్ ఆఫ్ సివియర్ హైపర్బిలిరుబినీమియా ఎక్కువగా ఉంటుంది. ఇవే కాకోకుండా ప్రీటర్మ్ బేబీస్లో అండ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, అంటే సెప్సిస్ ఉన్నప్పుడు, పాలీసైథీమియా ఉన్నప్పుడు కూడా జాండీస్ సివియారిటీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇవే కాకుండా మోస్ట్ కామన్ కండిషన్స్ అడిక్వేట్గా ఫీడింగ్ లేకపోవటం. న్యూబార్న్ బేబీస్లో లాచింగ్ సరిగా లేకపోయినా, మదర్కి ఫీడ్ సరిగ్గా లేకపోయినా డీహైడ్రేట్ అయ్యి జాండీస్ ఎర్లీగా సివియర్గా ప్రజెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో బేబీస్ ఆ న్యూబార్న్ బేబీస్ని ప్రాపర్గా ఫీడ్ చేసుకోవాలి. ఇఫ్ నెససరీ ఫార్ములా ఫీడింగ్ కూడా అడ్వైస్ చేయాలి. పిల్లల్లో కామెర్లకు ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తుంటాయి. ఒకటి, ఇన్ఫెక్షన్ల వల్ల రక్తనాళాలు త్వరగా విభజనకు గురై రక్తంలో బైలిరూబిన్ శాతం పెరిగి కామెర్లు కనిపిస్తుంటాయి. దీన్నే ప్రిహెపాటిక్ జాండీస్ అంటారు. ఇక రెండవది, కాలేయం దెబ్బతినడం వల్ల జాండీస్. హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు, లివర్ క్యాన్సర్ లాంటి వాటి వల్ల కాలేయం దెబ్బతిని వాళ్లలో పచ్చకామెర్లు కనిపిస్తుంటాయి. దీన్నే ఇంట్రా హెపాటిక్ జాండీస్ అంటారు. మూడోది, గాల్ స్టోన్స్, ప్యాంక్రియాటైటిస్, ప్యాంక్రియాస్ క్యాన్సర్ లాంటివి కూడా బైలిరూబిన్ని తొలగించే ప్రక్రియకు విఘాతం కలిగిస్తాయి. కాబట్టి ఈ సందర్భంలో కూడా కామెర్లు కనిపిస్తాయి. దీన్నే పోస్ట్ హెపాటిక్ జాండీస్ అంటారు. న్యూబార్న్ బేబీస్లో జాండీస్ లక్షణాలు యూజువల్గా కళ్ళు, కాళ్ళు, చేతులు, స్కిన్ ఎల్లోగా మారటం చూస్తాము. యూజువల్గా పీడియాట్రిషియన్స్ అసెస్ చేసినప్పుడు క్లినికల్గా అసెస్ చేసి దీని సివియారిటీని బట్టి నెసెసిటీ ఉన్నప్పుడు టెస్ట్ చేయడం జరుగుతుంది. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న బేబీస్లో 1 వీక్ టు 10 days వరకు ఎవ్రీ 24th hourly అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ లేని బేబీస్లో ఎవ్రీ 48 hoursly క్లినికల్గా పీడియాట్రిషియన్ అసెస్ చేసి అవసరమైనప్పుడు బ్లడ్ టెస్ట్ చేసి జాండీస్ని డయాగ్నోస్ చేసుకోవాలి. యూజువల్గా జాండీస్ని మనం ఎర్లీగా డిటెక్ట్ చేయలేకపోయినా, ఇదిగా సివియర్ ఫామ్లో ప్రజెంట్ అయినా ఇది బ్రెయిన్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ని కాజ్ చేస్తుంది. ఇదే కాకుండా దీనికి కోఎగ్జిస్టింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు హీమోలైసిస్ అయినా, ఇన్ఫెక్షన్ ఉన్నా, డీహైడ్రేషన్ ఆర్ పాలీసైథీమియా రిలేటెడ్ కాంప్లికేషన్స్ కూడా అడిక్వేట్గా ట్రీట్ చేసుకోవాలి.
పిల్లలకు కామెర్లు సోకినప్పుడు ముఖం, ఛాతీతో పాటు కాళ్ళు, చేతులు కూడా వాళ్ళకి పసుపు పచ్చగా మారిపోతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు ఫోటోథెరపీ లైట్స్ పెట్టి కామెర్లు తగ్గించవచ్చు. వాళ్ల మూత్రం కూడా పచ్చగా ఉండి, మలం తెల్లగా ఉండి కామెర్లు 2 వారాలకు మించి కొనసాగితే పరిస్థితి ప్రమాదకరంగా పరిణమిస్తుంది. ఇలాంటి కామెర్లు తల్లి బిడ్డల రక్త గ్రూపు విభేదించినప్పుడు కనిపిస్తాయి. తల్లిది నెగటివ్ బ్లడ్ గ్రూప్ అయి ఉండి బిడ్డది పాజిటివ్గా ఉన్నా, తల్లిది O పాజిటివ్ ఉండి బిడ్డ రక్తం A లేదా B పాజిటివ్ ఉన్నా పుట్టే పిల్లలకు కామెర్లు విపరీతంగా వస్తాయి. న్యూబార్న్స్లో జాండీస్ ఉన్నప్పుడు క్లినికల్గా అసెస్ చేసి బ్లడ్ లెవెల్స్ టెస్ట్ చేసినప్పుడు బేబీ డే ఆఫ్ లైఫ్ని బట్టి బిలిరుబిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే యూజువల్గా ఫోటోథెరపీ అనేది అడ్వైస్ చేస్తాం. ఫోటోథెరపీ ఒక నాన్ ఇన్వేజివ్, సేఫ్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ ప్రొసీజర్. దీనిలో కాంప్లికేషన్స్ కూడా చాలా తక్కువ. యూజువల్గా ఈ ఫోటోథెరపీలో బేబీని ఒక బ్లూ లైట్ కింద ఇచ్చి ట్రీట్మెంట్ ఇస్తాము. ఇది చాలా సేఫెస్ట్ ట్రీట్మెంట్. ఒకవేళ ఫోటోథెరపీ రేంజ్ కన్నా ఎక్కువ ఉన్నా, లేకపోతే ఫోటోథెరపీతో రెస్పాండ్ అవ్వకపోయినా ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూషన్ అనే ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది ఒక ఇన్వేసివ్ ట్రీట్మెంట్. ఇందులో బేబీ బ్లడ్ గ్రూప్ని క్రాస్ మ్యాచ్ చేసిన బ్లడ్తో బేబీ బ్లడ్ని కంప్లీట్గా రీప్లేస్ చేస్తాము. సో దీనికి ప్రొసీజరల్ కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. న్యూబార్న్ బేబీస్ని ఫ్రీక్వెంట్గా పీడియాట్రిషియన్ రివ్యూలో ఉంచడం, నెసెసిటీ ఉన్నప్పుడు బ్లడ్ లెవెల్స్, బిలిరుబిన్ లెవెల్స్ చెక్ చేసుకోవటం వల్ల సివియర్ ఫామ్లోకి వెళ్లకుండా మనం చూసుకోవచ్చు. అలానే బేబీస్ని యాడిక్వేట్గా ఫీడ్ చేసుకోవాలి. ఫీడింగ్ టెక్నిక్, మదర్కి ఫీడింగ్ యాడిక్వేట్గా ఉందా లేదా చూసుకోవటం చాలా ఇంపార్టెంట్. బేబీస్ డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. ఎన్నిసార్లు యూరిన్ పాస్ చేస్తుందో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయటం వల్ల సివియర్గా జాండీస్ డెవలప్ అవ్వకుండా చూసుకోవచ్చు. అండ్ నెసెసిటీ ఉన్నప్పుడు ఫోటోథెరపీ ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల లైక్ సివియర్ ఫార్మ్స్ లైక్ కెర్నిక్టిరస్ అండ్ బైండ్ దాకా వెళ్లకుండా, అండ్ అలానే ఇన్వేసివ్ ప్రొసీజర్స్ లైక్ ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూషన్కి వెళ్ళకోకుండా ఫోటోథెరపీతోనే మనం ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకోవచ్చు. పిల్లలకు కామెర్లు ఉండటం మూలంగా తల్లి పథ్యాలు చేయవలసిన అవసరం లేదు. ఎటువంటి భయాలకు లోనవ్వకుండా బిడ్డకు నిరభ్యంతరంగా పాలివ్వవచ్చు. అయితే పిల్లలకు ఏ రకం కామెర్లు వచ్చాయనేది మాత్రం గమనించుకోవాలి. ఎండలో ఉంచినా కామెర్లు తగ్గకుండా వారానికి మించి కొనసాగితే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. పిల్లల్లో కామెర్ల విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సింది ఏమీ లేదు. పూర్తిగా నెలలు నిండిన పిల్లల్లో కూడా కామెర్లు 2వ రోజు నుండి కనిపించి వారంలోగా తగ్గిపోతుంటాయి. అదే నెలలు నిండిన పిల్లల్లో అయితే కామెర్లు 2 వారాల దాకా కనిపించవచ్చు. కొందరిలో నెల వరకు కనిపించవచ్చు. సమస్య ఏమీ లేకపోతే ఆ పిల్లలకు పొద్దున్న, సాయంత్రం ఎండ తగిలేలా జాగ్రత్త తీసుకోవాలి. అవసరమైతేనే డాక్టర్ సలహా మేరకు చికిత్స చేయించాలి. హెల్త్ న్యూస్ మీకోసం. ఏం పని చేయకుండా ఉంటే మెదడు మొద్దుబారుతుంది. అలాగని విశ్రాంతి లేకుండా సుదీర్ఘంగా పనిచేయటం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే గంటల తరబడి పనిచేయటం వల్ల తీవ్రమైన ఒత్తిడి, నిద్ర సరిగ్గా పట్టకపోవడం, ఆందోళన, కుంగుబాటు, గుండె జబ్బుల వంటి సమస్యల ముప్పు పెరుగుతుంది. అంతేకాదు, సుదీర్ఘ పని గంటల మూలంగా మెదడు పనితీరులో కూడా మార్పులు రావచ్చని దక్షిణ కొరియాకు చెందిన పరిశోధకుల అధ్యయనంలో బయటపడింది. తక్కువ గంటలు పనిచేసే వారితో పోలిస్తే తరచూ సుదీర్ఘంగా పనిచేసే వారి మెదడులో గణనీయమైన మార్పులు సంభవిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనంలో ఆసుపత్రిలో పనిచేసే 110 మంది ఉద్యోగులను పరీక్షించారు. వీరిలో కొందరు వారానికి 52 గంటల కన్నా ఎక్కువగా పనిచేసేవారు ఉంటే, మరికొందరు తక్కువ గంటలు పనిచేసేవారు ఉన్నారు. వీరి మెదళ్లను ఎంఆర్ఐ స్కాన్ చేసి పరిశీలించగా మామూలుగా పనిచేసేవారితో పోలిస్తే అతిగా పనిచేసేవారి మెదడులో తార్కికంగా ఆలోచించడం, భావోద్వేగాలను నియంత్రించడం వంటి కార్యనిర్వాహక పనులను నియంత్రించే 17 చోట్ల మార్పులు తలెత్తినట్లు తేలింది. జ్ఞాపకశక్తి, నిర్ణయాలు తీసుకోవడం, ఏకాగ్రత, ప్రణాళిక వేసుకోవటం, సమస్యల పరిష్కారం వంటి పనులతో ముడిపడిన ఈ భాగాల్లో మార్పులు తలెత్తడం గమనించదగ్గ విషయమని పరిశోధకులు చెబుతున్నారు. దీని మూలంగా లక్ష్యాలను చేరుకోవటం, నిర్ణయాలు తీసుకోవటం, ఏకాగ్రత కనబరిచే సామర్థ్యం లోపించే ప్రమాదం ఉందని వారు వివరిస్తున్నారు. అయితే సరిపడినంత నిద్ర, వ్యాయామంతో పాటు ఒత్తిడిని తగ్గించే ధ్యానం వంటి విశ్రాంతి పద్ధతులతో కొంతవరకు వీటిని తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు. ఒకవేళ పని గంటలను తగ్గించుకోలేకపోయినా ఇలాంటి జాగ్రత్తలు పాటించడం మంచిదని పరిశోధకులు వివరిస్తున్నారు.
చదివింది వెంటనే గుర్తుకు రాకపోవటం, కళ్లద్దాలు, బైక్ తలాలు ఎక్కడ పెట్టింది ఒక పట్టాన గుర్తుకు రాకపోవటం మనలో చాలా మందికి అనుభవమే. నిజానికి ఇలాంటి మతిమరుపు పెద్ద సమస్యేమీ కాదు. కొద్దిగా ప్రయత్నించడం ద్వారా మర్చిపోయిన వాటిని తిరిగి గుర్తుకు తెచ్చుకోవచ్చు. అయితే కొంతమందిలో మతిమరుపు అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా వయసు పెరుగుతున్న కొద్దీ మతిమరుపు ఒక పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది. ఈ రకమైన మతిమరుపును డెమెన్షియాగా పిలుస్తారు డాక్టర్లు. తీవ్రస్థాయి మతిమరుపును తెచ్చిపెట్టే డెమెన్షియా గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. డిమెన్షియా అంటే బ్రెయిన్ యొక్క ఫంక్షనాలిటీ తగ్గటాన్ని డిమెన్షియా అంటామండి. డిమెన్షియాలో ప్రధానమైన లక్షణాలు మెమరీ కోల్పోవటం, అంటే జ్ఞాపక శక్తి తగ్గటము, అండ్ ఆలోచించే శక్తి తగ్గటము, ఒక పని చేయగలిగిన కెపాసిటీ తగ్గటము, బిహేవియర్లో చేంజెస్ రావటము, ఎదుటివారు చెప్పింది అర్థం చేసుకునేటటువంటి కెపాసిటీ తగ్గటము, ఇలా బ్రెయిన్లో డిఫరెంట్ ఫంక్షన్స్ యొక్క కెపాసిటీ తగ్గటాన్ని డిమెన్షియా అని చెప్పేసి అంటుంటామండి. సో డిమెన్షియా అనేది ప్రైమరీ డిమెన్షియా, సెకండరీ డిమెన్షియాగా డివైడ్ చేసుకోవచ్చండి. సో ప్రైమరీ డిమెన్షియా ఆర్ డీజనరేటివ్ కాజెస్. సో డీజనరేటివ్ కాజెస్ అంటే ఏంటంటే అండి, ఒక వయసుకు వచ్చినాక బ్రెయిన్ యొక్క ష్రింకేజ్ ట్రిగర్ అయ్యి దానివల్ల వచ్చేటటువంటి డిమెన్షియాని ప్రైమరీ డిమెన్షియాస్ అని చెప్పేసి అంటుంటాం. వేరే కారణాల వల్ల వచ్చేటటువంటి డిమెన్షియాస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి బ్రెయిన్లో ట్యూమర్ ఉందనుకోండి, వాళ్ళకు కూడా కొన్ని మెమరీ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆర్ కొంతమందికి బ్రెయిన్ యొక్క ఇన్ఫెక్షన్స్, ఎన్కెఫలైటిస్ అని చెప్పేసి అంటుంటాం, ఇన్ఫెక్షన్స్ వల్ల, ఆర్ ఆటో ఇమ్యూన్ కాజెస్ వల్ల వచ్చేటటువంటి డిమెన్షియాస్ని, వీటన్నిటిని సెకండరీ డిమెన్షియాస్ అని చెప్పేసి అంటుంటాం. డిమెన్షియాలో ఏంటంటే అండి, సెకండరీ డిమెన్షియాస్ అంటే వేరే కారణాల వల్ల వచ్చే డిమెన్షియాస్. ఆ కారణాలను ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేయడానికి ట్రై చేస్తామండి. అదే కనుక ప్రైమరీ డిమెన్షియాస్ అంటే డీజనరేటివ్ డిమెన్షియాస్, బ్రెయిన్లో అరుగుదల వల్ల వచ్చేటటువంటి డిమెన్షియాస్ని ఎసిటైల్ కొలినెస్టరేస్ ఇన్హిబిటర్స్ అనేటటువంటి మెడిసిన్స్ అప్రూవ్డ్ డ్రగ్స్ అండి. అంటే వాటి వల్ల కొంచెం మెమరీ ఇంప్రూవ్ కావటము, కొంచెం ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ ఇంప్రూవ్ కావటము జరుగుతుంది. దానితో పాటు వాళ్ళు డే టు డే ఏవేవి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. కొంతమంది రైట్ టైం నిద్రపోవడంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. కొంతమంది నైట్ అయితే చాలు బయటకు వెళ్ళిపోయి వ్యాండరింగ్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళే బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. సో వాళ్ళకు జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, డే టు డే యాక్టివిటీస్లో కానివ్వండి, వాళ్ళ లైఫ్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో కనుక్కొని దాన్ని అడ్రస్ చేయడానికి ట్రై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి స్లీప్ విల్ బి ఏ మేజర్ ఇష్యూ. సో స్లీప్ని అడ్రస్ చేస్తే కనుక వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ కావచ్చు. కొంతమందికి హెలుసినేషన్స్, అంటే రాత్రి అయితే చాలు ఉన్నది లేనట్టు, ఎవరు లేకపోయినా సరే ఎవరో ఉన్నారు, నన్ను హాని చేయడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పేసి అనటము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి డిమెన్షియాస్లో. సో ఆ హాలుసినేషన్స్ని అడ్రస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట. ఆధునిక వైద్యం ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ సర్జరీ అంటే ఇప్పటికీ మనలో చాలా మందికి వెన్నులో వణికే. ముఖ్యంగా వెన్నెముకలో సమస్యలకు సర్జరీలు చేయించుకోవటానికి మనలో చాలా మంది అంతగా ఇష్టపడరు. వెన్నుకు సర్జరీలు చేయించుకోవటం అంత సురక్షితం కాదని, పైగా కాళ్ళు చేతులు చచ్చిపడిపోతాయని నమ్ముతూ ఉంటారు. అసలు ఈ నమ్మకాల్లో నిజమెంత? వెన్ను సర్జరీలు నిజంగానే అంత సంక్లిష్టంగా ఉంటాయా? వెన్నెముక ఆపరేషన్పై ప్రచారంలో ఉన్న నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వెన్ను సర్జరీలతో ముప్పు ఉంటుందా? స్పైనల్ సర్జరీస్లో రిస్క్ అనేది ఉన్నా సరే చాలా నెగ్లిజిబుల్ పర్సంటేజ్, అంటే 100 మందిలో ఒక 2-3కి మ్యాక్సిమం ఇట్లాంటి రిస్క్స్ యూజువల్గా అవుతుంటాయి. అండ్ స్పైనల్ సర్జరీస్లో కూడా చాలా స్పెక్ట్రమ్ ఉంటుంది. అంటే అది మెడ నుంచి తీసుకుని మనకి నడుం వరకు ఒక 30 బోన్స్ ఉంటాయి. వీటిల్లో ఏ లెవెల్లో మనం చేస్తున్నాము, ఏ ప్రొసీజర్ దేనికి మనం చేస్తున్నాము, పెథాలజీ ఏంటి, ట్యూమరా, ఇన్ఫెక్షనా, డిస్క్ బల్జా, అండ్ ఎంతకాలం నుంచి ఉందన్న దాన్ని బట్టి కూడా రిస్క్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఇట్స్ ఎన్ అడ్వాన్స్ సర్జరీ, బట్ కొత్త టెక్నాలజీతో కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తే రిస్క్ అనేది చాలా వరకు తగ్గించే అవకాశాలు ఉంటాయి మనకి. రోబోట్స్ అని కానీ, కంప్యూటర్ నావిగేషన్ కానీ, మైక్రోస్కోప్స్, అడ్వాన్స్డ్ మైక్రోస్కోప్స్, బోన్ స్కాల్పల్స్ అండ్ ఎండోస్కోప్స్, ఇలాంటి డివైజెస్ వల్ల స్పైనల్ సర్జరీ సేమ్ సర్జరీ అయినా సరే రిస్క్ అనేది చాలా వరకు మనం తగ్గించే అవకాశం ఉంటుంది. వెన్నుకు సర్జరీ చేస్తే కాళ్ళు చేతులు చచ్చుబడతాయా? స్పైన్ సర్జరీలో రిస్క్ పర్సంటేజ్ అంత ఎక్కువ లేకపోయినా ఇప్పుడున్న దాంట్లో, కానీ ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా లైక్ డ్రెడ్ఫుల్ రిస్క్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువ మందిలోనే వస్తాయి, కానీ వచ్చిన వాళ్ళకి
సిగ్నిఫికెంట్ చేంజెస్ జరిగిపోతాయి లైఫ్లో. అంటే పెరాలసిస్ రావడం అంటే ఇంకా ఆ మనిషి లైఫ్లో ఆల్మోస్ట్ ఇంకా నెగ్లిజిబుల్ వర్కే చేయగలడు. అలాగే యూరిన్ మోషన్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో మనకి ఇప్పుడు 1000 మందిలోనో లేకపోతే 500 మందిలో తీసుకుంటే ఒకళ్ళిద్దరికి వచ్చినా ఆ ఒకళ్ళిద్దరికి చాలా సిగ్నిఫికెంట్ డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉంటాయి. సో అందుకని స్పైన్ సర్జరీ చేసినప్పుడు బాగా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ చేయాలి. అండ్ కరెక్ట్గా పెథాలజీని అర్థం చేసుకోవాలి. అండ్ సర్జరీ అనేది ఎప్పుడైనా సరే ఎంత రిస్క్ ఉన్నా లేకపోయినా ఇట్ మస్ట్ బి ద లాస్ట్ ఆప్షన్ ఫర్ ద పేషెంట్. మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే పెద్ద పెద్ద యాక్సిడెంట్స్లో కానీ అట్లాంటి వాటిల్లో తప్ప యూజువల్గా జరిగే సర్జరీస్లో కాంప్లికేషన్ రేట్ అనేది వెరీ వెరీ లెస్. వెన్ను సమస్యలకు అందరికీ సర్జరీ అవసరం ఉంటుందా? పేషెంట్ డిస్క్ ప్రాబ్లంతో వచ్చారనుకోండి, కాళ్ళు లాగడం, సయాటికా పెయిన్, కాళ్ళల్లో మైల్డ్ వీక్నెస్ ఉండటం, ఇలాంటి కామన్గా మనం చూసే ఉంటుంది. సో మనం వాళ్ళని ఎగ్జామిన్ చేసినప్పుడు రీసెంట్గా ఒక 2 వారాల నుంచో 3 వారాల నుంచో నొప్పి ఉన్నా సరే, మేజర్ డిసబిలిటీ లేకపోతే మనం యూజువల్గా మెడిసిన్స్ ద్వారా ఫిజియోథెరపీ ద్వారా దాన్ని 90% తగ్గించే అవకాశాలు ఉంటుంది. కొంతమందికి ఒక 2-3 నెలలు అయిన తర్వాత కూడా ఆ నొప్పి ఎక్కువ అవ్వడం, కాళ్ళలో బలం ఇంకా ఎక్కువ తగ్గడం, యూరిన్ కంట్రోల్, మోషన్ కంట్రోల్ ఇట్లాంటివి ఏమైనా తగ్గుతుంటే అప్పుడు మనం సర్జికల్ ఆప్షన్స్ వైపు చూసి వాళ్ళకి సర్జరీ సజెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇలాంటి ఆప్షన్స్లో కూడా మనకి ఇప్పుడు ఎండోస్కోపీ కానీ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ చేస్తే ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ కొలేటరల్ డ్యామేజ్, అంటే పక్కన ఉన్న మజిల్స్ని కానీ బోన్స్ కానీ ఎక్కువ డ్యామేజ్ చేయకుండా పేషెంట్కి ఉన్న ప్రాబ్లమ్ని మనం ఈజీగా సాల్వ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో స్పైన్ సర్జరీ డెఫినెట్గా ఇట్స్ ఎ లాస్ట్ ఆప్షన్. అంటే మనం కన్జర్వేటివ్ ట్రయల్స్ అన్ని చేసిన తర్వాత అప్పుడు పేషెంట్కి స్పైన్ సర్జరీ సజెస్ట్ చేస్తాం. కొన్ని కండిషన్స్లో అంటే సడన్ డిస్క్ బల్జ్ వచ్చి సడన్ వీక్నెస్ వచ్చినా సరే, లేకపోతే యాక్సిడెంట్స్లో కానీ ట్రామాలో కానీ అలాంటి కండిషన్స్లో మాత్రం సర్జరీ అనేది ఫస్టే మనం చెప్పడం జరుగుతుంది. సర్జరీ లేకుండా వెన్ను సమస్యలను బాగు చేసే అవకాశం ఉందా? రీసెంట్గా మనకి ఇంజెక్షన్ టెక్నిక్స్ కానీ ఫిజియోథెరపీ కూడా అడ్వాన్స్డ్ మెకానిజమ్స్, అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్, అడ్వాన్స్డ్ పెయిన్ మేనేజ్మెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకి. అలాంటి వాటిలతో మనం చాలా వరకు స్పైన్ సర్జరీని తగ్గించడం, లేదంటే సర్జికల్ ఇండికేషన్ సర్జరీ అవసరమైన టైం అంటే మనం సర్జరీని సిగ్నిఫికెంట్ టైం వరకు డిలే చేయడం కూడా అవకాశం ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి వచ్చిన కొత్త లేటెస్ట్ లిటరేచర్ ప్రకారం ఒక పేషెంట్కి యాక్సిడెంట్ జరిగి స్పైనల్ కార్డ్ ఇంజరీ అయ్యి బోన్ కంప్రెషన్ ఉన్నా సరే, స్పైనల్ స్టెబిలిటీ ఉండి రికవరీ ప్యాటర్న్స్ బాగానే ఉంటే మనం సిగ్నిఫికెంట్ టైం అంటే ఒక 2-3 మంత్స్ ఫిజియోథెరపీతో మేనేజ్ చేసినా సరే రికవర్ అయ్యే ఆప్షన్స్ ఉన్నాయి. సో సర్జికల్ ఆప్షన్స్ ఇప్పుడు మనం వెంటనే కన్సిడర్ చేయట్లేదు. సో కొంతకాలం డిలే చేసి, కొంత ఫిజియోథెరపీ చేసి, కొంత ఎక్సర్సైజ్ చేసి, ఒకవేళ మైల్డ్ టు మోడరేట్ డిస్క్ ఉంటే స్పైనల్ ఇంజెక్షన్స్ ద్వారానో లేకపోతే రూట్ బ్లాక్స్ అనో లేకపోతే ఫేసెడ్ జాయింట్ ఇంజెక్షన్స్ ద్వారానో మేనేజ్ చేస్తే ఆటోమేటిక్గా న్యాచురల్గానే హీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వెన్ను సమస్యలకు ఇంజెక్షన్ థెరపీ, PRPలతో ఫలితం ఉంటుందా? ఇప్పుడు ఒక పేషెంట్కి సర్జరీ అవసరం లేదు, మెడికేషన్స్ మనం సజెస్ట్ చేసాము. సో ఆ మెడిసిన్స్ ఎఫెక్ట్ ఎక్కువ రావట్లేదు అంటే ఒక 3 వీక్స్ వాడిన తర్వాత కూడా ఆ మెడిసిన్స్ వల్ల సిగ్నిఫికెంట్గా పెయిన్ లేదు సార్, ఇంకా మనకి కాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నాయి, ఇంకా కాళ్ళలో తిమ్మిరిగా ఉందంటే మనం యూజువల్గా స్పైనల్ ఇంజెక్షన్ సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే డిస్క్ అనేది స్పైన్లో ఉన్నది ఎవాస్కులర్ స్ట్రక్చర్, యూజువల్గా అక్కడికి అంత బ్లడ్ సప్లై ఉండదు. సో మనం లోకల్గా ఏదన్నా పెయిన్ మెడికేషన్ కానీ, లోకల్ ఎనస్థీషియా డ్రగ్ కానీ, లోకల్ స్టెరాయిడ్ కానీ మనం ఆ డిస్క్ చుట్టూతా కానీ నర్వ్ రూట్ చుట్టూతా కానీ ఇవ్వగలిగితే పెయిన్ మేనేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది, పేషెంట్కి ఇమీడియట్ రిలీఫ్ వస్తుంది. అండ్ ఈ ఎఫెక్ట్ కూడా పర్మనెంట్గా ఉండే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఒక 2-3 మంత్స్ ఈ ఇంజెక్షన్ పనిచేసినా ఈ లోపల మన బాడీ దాన్ని ఆటోమేటిక్గా డిస్క్ని హీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఫిజియోథెరపీతో పేషెంట్కి పర్మనెంట్గా క్యూర్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇదే రకంగా ఇప్పుడు డిస్క్ లోపల PRP ఇంజెక్షన్స్ చేస్తున్నారు చాలామంది. డిస్క్ లోపల మనకి న్యాచురల్గా హీల్ అయ్యే కొన్ని కెమికల్స్ కూడా ఇంజెక్ట్ చేస్తున్నారు. ఇదివరకు పూర్వకాలంలో ఓజోన్ థెరపీ లాంటివి కూడా చేసేవాళ్ళు. సో ఇవి కూడా ఏంటంటే మన డిస్క్ డిజనరేషన్ని కూడా కొంతవరకు రివర్స్ చేయొచ్చు, కొంతవరకు డిస్క్ డిజనరేషన్ కూడా తగ్గించవచ్చు అని చెప్పి మనకి లిటరేచర్లో స్టడీస్ ఉన్నాయి. సో PRP ఇంజెక్షన్స్ కానీ, స్పైనల్ రూట్ బ్లాక్స్ కానీ, ఫేసెడ్ జాయింట్ ఇంజెక్షన్స్ కానీ డెఫినెట్గా వర్క్ అవుతాయి. కాకపోతే మనం అది కరెక్ట్ ఇండికేషన్ చూసుకోవాలి, పేషెంట్ని క్లియర్గా ఎగ్జామిన్ చేసి ఈ నరం వల్ల ఈ నొప్పి వస్తుంది, లేదంటే ఈ డిస్క్ అరగడం వల్ల నొప్పి వస్తుంది అని చెప్పి మనకి నిర్ధారణ అయిన తర్వాతే మెడిసిన్స్ కూడా ట్రై చేశాకే మనం ఈ చేసుకోవాల్సి ఉంటుంది. ఫిజియోథెరపీతో వెన్నులో సమస్యలు తగ్గుతాయా? 90% ఆఫ్ ది పేషెంట్స్కి ఫిజియోథెరపీ ద్వారా చాలా వరకు క్లినికల్ ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు మనకి ఏదైనా డిస్క్ బల్జ్ వచ్చినా, లంబార్ స్టీనోసిస్ వచ్చినా సరే యూజువల్గా అది మన మస్కులర్ వీక్నెస్ వల్ల డిస్క్స్ మీద లోడ్ ఎక్కువయ్యి డిస్క్ అరగడం జరుగుతుంది. సో ఈ న్యాచురల్ మెకానిజంని మనం రివర్స్ చేయాలంటే
డెఫినెట్గా మనం ఫిజియోథెరపీ చేసుకుని ఆ బ్యాక్ మజిల్ స్ట్రెంథనింగ్, అబ్డామినల్ మజిల్ స్ట్రెంథనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఈ అబ్డామినల్ మజిల్స్, బ్యాక్ మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయో ఆటోమేటిక్గా మన పోస్చర్ అనేది ఇరెక్ట్గా ఉంటుంది. ఎక్కువ కాలం కూర్చున్నా సరే, కంప్యూటర్ దగ్గర ఎక్కువసేపు చూసినా, ఎక్కువసేపు మనం వర్క్ చేసినా సరే ఆ వెయిట్ అంతా మజిల్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది తప్ప డిస్క్ మీద ఎక్కువ వెయిట్ పడదు. అండ్ దాని ద్వారా మనకి వచ్చిన సయాటిక్ పెయిన్ అవి కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. మన బాడీ చాలా అమేజింగ్గా అది హీల్ చేసుకుంటుంది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్, అంటే అరౌండ్ 60 to 70% ఆఫ్ ది పేషెంట్స్లో మనం ఫిజియోథెరపీ ద్వారా నొప్పి తగ్గగలిగితే ఒక 6 months లేక 1 yearలో ఆ వచ్చిన డిస్క్ కూడా ఆటోమేటిక్గా కరిగే అవకాశాలు ఉంటాయి. వెన్ను సమస్యలకు స్టెమ్ సెల్ థెరపీతో ఉపయోగం ఉంటుందా? డెఫినెట్గా స్టెమ్ సెల్ థెరపీ అనేది ఈ మధ్యకాలంలో బాగా వింటున్నాం. అవి పర్టికులర్లీ స్పైన్లో ట్రామాలో, స్పైనల్ కార్డ్ ఇంజరీ అయిన పేషెంట్స్కి మాత్రమే ట్రై చేస్తున్నారు. అండ్ అంత ఎగ్జైటింగ్ రిజల్ట్స్ లేకపోయినా మేబీ ఫ్యూచర్లో మనకి ఆ స్టెమ్ సెల్స్ మనం ఎక్కించడం వల్ల స్టెమ్ సెల్స్ ద్వారా ఇంజరీ అయిన స్పైనల్ కార్డ్ రికవరీ ప్యాటర్న్స్ని వాటిని మనం చదివే అవకాశం కానీ గెయిన్ చేసుకునే అవకాశం కానీ ఉంటుంది. రైట్ నో అయితే అది ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లోనే ఉంది. దేర్ ఇస్ నో ఎవిడెన్స్ దట్ ఒకసారి పెరాలసిస్ వచ్చిన తర్వాత మనం స్టెమ్ సెల్స్, పర్టికులర్లీ స్పైనల్ కార్డ్లోకి ఇంజరీ జరిగిన వాళ్ళకి స్టెమ్ సెల్స్ ఇవ్వడం వల్ల ఇప్పుడు వరకు మనకి ప్రూఫ్ అయితే లేదు అది రికవర్ అవుతుందని. కానీ వచ్చిన మనకి ల్యాబ్ రిజల్ట్స్లో వాటిల్లో డెఫినెట్గా హోప్ అయితే ఉంది. మేబీ ఫ్యూచర్లో కమింగ్ డేస్లో వీల్ సీ ఇఫ్ ఇట్ కెన్ వర్కౌట్ ఆర్ నాట్. వెన్ను సర్జరీలపై ఎలాంటి అవగాహన అవసరం? పేషెంట్ ఎప్పుడైనా సరే ఒక మంచి స్పైన్ సర్జన్ దగ్గరికి, ఎవరైతే రెగ్యులర్గా చూస్తారో పేషెంట్స్ని, ఎవరైతే ట్రైన్ అయి ఉంటారో, ఎవరైతే ఎక్కువ కాలం నుంచి స్పైన్ సర్జరీస్ చేస్తున్నారో, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉంటారో, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పేది విని, అంటే ఇప్పుడు ఒక డాక్టర్ సర్జరీ సజెస్ట్ చేస్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఐడెంటిఫై ఇఫ్ ఈస్ లాజికల్ ఆర్ నాట్. అంటే ఆయన మనల్ని ఎప్పటి నుంచి చూస్తున్నారు, మన ప్రాబ్లం సరిగా అర్థం చేసుకున్నారా లేదా, ఆయన మన ప్రాబ్లంకి తగ్గట్టు సొల్యూషన్ ఇస్తున్నారా లేదా చూడాలి. అండ్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ఆప్షన్ అసలు ఉందా లేదా అని కూడా కనుక్కోవాలి. ఇన్ కేసు డాక్టర్ మీకు కన్విన్సింగ్గా ఈ సర్జరీ చేయాలండి, ఇది మీకు వీక్నెస్ ఉంది, ఈ యూరిన్ మోషన్ ప్రాబ్లం కూడా స్టార్ట్ అయింది, ఇది చేసుకుంటే మీకు ఇంత రిస్క్ ఉంటుంది అంటే బెనిఫిట్ కూడా ఇలా ఉంటుందని మనకు చెప్పినప్పుడు డెఫినెట్గా వీ హ్యావ్ టు ట్రస్ట్ ద ఫిజిషియన్ అండ్ గో హెడ్. ఒకప్పటితో పోలిస్తే వెన్ను సర్జరీలో ఇవాళ విప్లవాత్మకమైన మార్పులు చాలానే వచ్చాయి. కీహోల్, పిన్హోల్ సర్జరీల రాకతో నేడు వెన్నుకు సర్జరీ చేయటం అన్నది చాలా సులువుగా మారిపోయింది. ఇన్ఫెక్షన్లు, దుష్ఫలితాల తాకిడి చాలా వరకు తగ్గిపోయింది. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. విరేచనాలతో బాధపడుతున్నప్పుడు నల్లటి ద్రాక్ష గింజల్ని పొడి చేసి చిటికెడు పొడిని వెన్నలో గాని లేదా నీటిలో గాని కలుపుకొని తాగండి. విరేచనాలు ఇట్టే తగ్గుముఖం పడతాయి.